హాయ్ గైస్, ఈ రోజు మనం ద రెబెల్ యొక్క మరో పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? రాజు మాయ దగ్గరికి వచ్చి గిల్డ్ వాంగ్ నీకు ఇంతకు ముందే తెలుసా అని అడుగుతాడు. అప్పుడు భయపడిపోయింది. నెక్స్ట్ రాజు కాళ్ళపై పడింది. అవును, అతడు నాకు ముందే తెలుసు, కానీ ఒకే ఒకసారి మీట్ అయ్యాను. మా విడిదికి ఒకసారి వచ్చాడు, అప్పుడే తెలుసని అంటోంది. ఓహో, ఒకే ఒకసారి తెలిసిన వాడి కోసం అతని ప్రాణాలు కాపాడేందుకు నాతో అంత మాట్లాడావా? నాకంటే ముందు అతడు నీకు అలవాటా అంటుంటాడు. అతడు నీ మాజీ పీరియడా? ఇంతకు ముందు నేను అడిగినప్పుడు నా హృదయం నా దగ్గర లేదు, వేరే ఒకరి దగ్గర ఉందని చెప్పావు. అది అతని దగ్గరేనా అంటుంటాడు. ఇప్పుడు ఆమె అబద్ధం ఎలా చెప్పాలని అతన్నే చూస్తోంది, కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది చూపించలేదు. ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు మైకంలో కింద పడింది. సీన్ కట్ చేస్తే యూన్ యూరిని చూశాడు. ఎలాగైనా చేసి నిన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్తా అని మనసులో అనుకుంటున్నాడు. ఆ తర్వాత రాజును కలవడానికి వచ్చాడు. ఇప్పుడు పెద్ద డ్రామా ఆడుతున్నాడు. తనను తానే కొట్టుకుంటున్నాడు. రాజా, నన్ను క్షమించండి, నాకే బాధ్యత ఇచ్చారు, కానీ నేనే బాధ్యత లేకుండా నడుచుకున్నాను. నన్ను దాటుకుంటూనే వాళ్ళు లోపలికి వచ్చి ఉంటారు. ఎలాగైనా చేసి వాళ్ళని పట్టిస్తానని చెప్పాను, కానీ నా కళ్ళ ముందు నుంచే వాళ్ళు వెళ్ళినట్టున్నారు. నన్ను క్షమించొద్దు, నన్ను చంపేయండి అని ఏడుస్తుంటాడు. ఇప్పుడు రాజు యూన్ను బాగా నమ్ముతున్నాడు. ఇప్పుడు కూడా అతడు, ఇదిగో చూడు, నిన్ను మాత్రమే నేను నమ్ముతున్నాను. నా అసిస్టెంట్ కూడా నాకు ఒకసారి ద్రోహం చేశాడు, ఇప్పుడు మాయ కూడా, కానీ నువ్వు నన్ను మోసం చేసిందే లేదు. ఈ అంతఃపురంలో నేను నమ్మే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అంటుంటాడు. రాజు అలా చెప్తుంటే యూన్కు పెద్దగా ఏదో సాధించినట్లు అనిపిస్తోంది. నువ్వు మాత్రమే గిల్డ్ వాంగ్ ను పట్టుకోగలవు, దానికి సంబంధించి ఏర్పాట్లు చేయని చెప్పాడు. నేను నా ఆర్మీని పంపుతాను, వాళ్ళని తీసుకుని నువ్వు గిల్డ్ వాంగ్ ను పట్టుకో అని అంటుంటే, లేదు మహారాజా, నేనే ఒక కొత్త ఆర్మీని రెడీ చేస్తాను, నాకు అవసరమైన సైనిక దళాలను నేనే రెడీ చేసుకుంటా అని చెప్పాడు. ఆ సైన్యంలో ఉండేవాళ్ళు మీకు లాయల్ గా ఉండాలని అంటుంటాడు. అప్పుడు ఆ రాజు, అది కూడా కరెక్టే, నీకు ఎవరెవరు కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో అంటాడు. ఇప్పుడు ఇతడు గురువు దగ్గరికి వెళ్ళాడు. గిల్డ్ వాంగ్ ప్రాణాలతో ఉన్నాడని నీకు తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంటాడు. రాజు, నన్ను మీరి ఎవరికి చెప్పొద్దని అన్నాడు. అలా చెప్తే నన్ను చంపుతాడన్న భయంతోనే చెప్పలేదు గురువా అని యూన్ చెప్తున్నాడు. సరే, ఇప్పుడు అది యూజ్ చేసుకుని ఏం చేద్దామని అనుకుంటున్నావు అని అడిగాడు. తప్పకుండా ఇప్పుడు గిల్డ్ వాంగ్ ను పట్టుకోవాలి, సైనిక దళాలను ఇస్తానని రాజు చెప్పాడు, కానీ మనకు నమ్మకమైన వ్యక్తులు కావాలి. ఇప్పుడు మనకు నమ్మకమైన ఒక అమ్మాయి అంతఃపురంలో ఉంటే మనకు చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నాడు. అప్పుడు గురువు ఆలోచిస్తూ, ఎందుకలా అడిగావు అంటాడు. యంగ్ అయిన ఒక అమ్మాయి ఉంటేనే మనం దొరకం, మనం గిల్డ్ వాంగ్ ను పట్టుకోవచ్చని యూన్ చెప్తున్నాడు. మనల్ని కాదని గిల్డ్ వాంగ్ కు లోపల నుంచి ఎవరో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు, అదెవరో మనం కనిపెట్టొచ్చు అని చాలా మంచివాడిగా యూన్ అంటుంటాడు. అప్పుడు గురువు, నువ్వు చెప్పినట్లే చేద్దామంటాడు. ఇప్పుడు గురువు రాజు దగ్గరికి వెళ్లి ఏం చెప్తున్నాడంటే, మహారాజా, మీరు ఆ పాటలు పాడే గ్రూప్ లోంచి ఒక అమ్మాయిని తిట్టి పంపించండి, తప్పకుండా ఆ అమ్మాయిని గిల్డ్ వాంగ్ మీట్ అవుతాడు, ఆమె ద్వారా మనం గిల్డ్ వాంగ్ ను పట్టుకుందామని ఐడియా ఇచ్చాడు. సరే అని రాజు ఆ కచేరీలోకి వెళ్లి ఎవరిని తిడదామని ఆలోచిస్తున్నాడు. చివరగా సంగ్మానే బయటకు పంపించబోతున్నాడు. అప్పుడు రియా ముందుకు వచ్చి, మహారాజా, ఆ అమ్మాయికి ఎలాంటి శిక్ష వేయదు, నేనే అంతఃపురంలో జరిగేది బయటకు చెప్తున్నా, నాకు శిక్ష వేయండి అంటోంది. అప్పుడు రాజు, నువ్వు నీ తప్పును ఒప్పుకోవడం వల్ల నీకు శిక్ష వేయను, ఆమెను తీసుకెళ్ళండి అని సంగ్మాను బయటకు పంపించాడు. కానీ ఆల్రెడీ ఆమె గురువును కలిసి మాట్లాడింది. గురువు ఆమెతో ఏం చెప్పాడంటే, నిన్ను బయటకు పంపిస్తారు, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత తప్పకుండా గిల్డ్ వాంగ్ నిన్ను కలుస్తాడు, నువ్వు తప్పకుండా వాళ్ళతో వెళ్ళాలి, అక్కడ ఏం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి అని చెప్పాడు. ఇది గాని కరెక్ట్ గా చేసావంటే నువ్వు అడిగినట్లు తిరిగి నువ్వు అంతఃపురానికి వెళ్ళనవసరం లేదు, నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు జీవించొచ్చు అని చెప్పాడు. అప్పుడు సంగ్మా అంటోంది, నన్ను ఒక దుంగ గుహలోకి వెళ్ళమని చెప్తున్నారా అంటోంది. ఎందుకు వెళ్ళవా అంటుంటే, అదంతా ఏం లేదు గురువా, నేను వెళ్తా అని ధైర్యంగా అంటోంది. ఈమె బయటకు వచ్చిన తర్వాత గిల్డ్ వాంగ్ ఆమె కోసమే వెయిట్ చేస్తున్నాడు. అతడు చేయి పట్టుకోవడానికి వస్తుంటే ఆమె దూరంగా వెళ్తోంది. ఇంకా ఎవరో ఆమెకు తెలియదు. ఇతడు చావబోయే స్థితిలో ఉన్నప్పుడు ఆమె నీళ్లు ఇచ్చింది కదా, అదే గుర్తుంది, కానీ అన్న అని తెలియలేదు. ఇదిగో చూడు, నువ్వు ఆ అంతఃపురం నుంచి బయటకు వచ్చావు కదా, నీకు రక్షణ కల్పిస్తామని గిల్డ్ వాంగ్ అంటున్నాడు. యూన్ ప్రత్యేకంగా ఒక సైనిక దళాన్ని తయారు చేస్తానని చెప్పాడు కదా. ఇతడు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాడంటే, అంతఃపురంలోనే ఉండి రాజుకు వ్యతిరేకంగా కొందరు మాట్లాడుకుంటుంటారు, కొందరు శిక్ష విధించే వాళ్ళు, కొందరు పెద్ద పెద్ద సైన్యంలో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరెవరని ఇతడు మొత్తం కనిపెట్టాడు. అప్పుడు యూన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అందరితో ఏం చెప్తున్నాడంటే, నేను రాజు యొక్క మనిషిని కాదు, నేను హోంగ్జీ యొక్క మనిషిని అని చెప్పాడు. అప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. ఇలా అంటున్న క్రమంలో కరెక్ట్ గా గిల్డ్ వాంగ్ లోపలికి వచ్చాడు. గిల్డ్ వాంగ్ వాళ్ళతో ఏమంటున్నాడంటే, మీరే కదా నన్ను కొట్టి నా నరాలను
చింపేశారు. ఆ రోజు నా బొక్కలు కూడా బయటపడ్డాయి. కానీ ఈ రోజు చూడండి నేను ఎలా ఉన్నానో, నాకు నిజంగానే ఒక పవర్ ఉంది అని అంటుంటాడు. అందువల్ల ఇతనిపై వీళ్లకు నమ్మకం కలిగింది. ఇతనికి వ్యతిరేకంగా మనం పని చేయలేమని అనుకుంటున్నారు. ఇప్పుడు అంతా గిల్డువాంగ్ వైపు వస్తున్నారు. రాజు యొక్క సైన్యాన్ని రాజుకు వ్యతిరేకంగా తిప్పిన ఈ యూన్ ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చి అతని ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. అక్కడి నుంచి బయలుదేరబోతుంటే చూసుకో జాగ్రత్తగా వెళ్ళు అని అంటున్నాడు. సీన్ కట్ చేస్తే సుగాకు పార్క్ పై అనుమానంగా ఉంది. ఇతడు నిజంగా పార్క్ యొక్క మనవడేనా కాదా అని తెలుసుకోవడానికి ఆ ఊరికి వెళ్ళాడు. అక్కడికి వచ్చి విచారిస్తుంటే పార్క్ తాతానా, అతడు చనిపోయాడు కదా, అతడు చనిపోవడానికి ముందే అతని మనవడు కూడా చనిపోయాడు అని గ్రామస్తులు చెప్తున్నారు. ఆ మనవణ్ణి పాముకు కరిచింది, అతన్ని ఇక్కడే పాతి పెట్టామని చెప్తున్నారు. ఈ మాట వినగానే అయితే పార్క్ అనే అతడు చనిపోయాడా అని సుగా అనుకుంటున్నాడు. రాజుకు విషయం చెప్పడానికి వేగంగా వస్తున్నాడు. పార్క్ చనిపోతే ఆ ప్లేస్ లో ఉన్నది ఎవరు అని ఆలోచిస్తున్నాడు. ఇంకోవైపు యూన్ రాజు నుంచి బయటకు వచ్చాడు. నేరుగా సుగా వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ కూడా తమ్ముడు నువ్వు రా లోపలికి రా అంటోంది. అతనికి భోజనం వడ్డిస్తోంది. అతడు తింటూనే అమ్మ తరచుగా సుగా చెప్తాడు కదా, చిన్న వయసులో తనతో పాటు పనిచేసే పిల్లలు ఉండేవారు అని అనేవాడు కదా, నేను చాలా విన్నాను, నాకు కూడా ఆ పిల్లలు తెలుసు, ఇది నేను మీకు ఇవ్వాలి, ఇది నా తమ్ముడిది, జ్ఞాపకంగా పెట్టుకోండి అని ఇచ్చాడు. నేను వెళ్ళిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి, మీరు హాయిగా బతకాలి అంటుంటాడు. ఇతడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఇప్పుడు యూన్ బయటకు వెళ్ళాడు. అతడు వెళ్లే టైంలో కరెక్ట్ గా యువరాజు చింగొచ్చాడు. అతన్ని చూసి నమస్కరిస్తున్నాడు. ఇతనికి యూన్ ఎవరో తెలియట్లేదు. ఏంటయ్యా నేను నీకు తెలుసా అంటుంటాడు. ఆ తెలుసే, కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడు చీకటిగా ఉండింది, అప్పుడు మీరు చాలా బాధపడుతున్నారు, అందువల్ల నేను మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు, మీరు బాగా ఆలోచించి చూడండి అని వెకిలిగా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. అతడు వెళ్ళిన తర్వాత ఇతడు బాగా ఆలోచిస్తున్నాడు. అప్పుడే అతనికి తెలిసింది జైల్లో అతడు ప్రాణాలతో పోరాడుతున్న క్రమంలో ఇతడు వచ్చి ఇంకా కోపం పెంచేలా మాట్లాడతాడు. నువ్వు ఇంకా అనుభవించాలి, నీకు ఇంకా క్రూరమైన శిక్షలు పడాలి అని యూన్ అంటాడు కదా, ఆ విషయం గుర్తుకొచ్చింది. ఇతడు వాడు కదా అనుకుంటున్నాడు. లోపలికి వెళ్ళి చూస్తే సుగా వాళ్ళ అమ్మ ఆ కవర్ ను ఓపెన్ చేస్తోంది. అందులో చూస్తే ఒక కర్ర పుల్ల ఉంది. యాక్చువల్ గా ఆ కర్ర ఏంటంటే చిన్న వయసులో గిల్డువాంగ్ ను ఆ పులి ఉండే అడవికి పంపి ఒక కర్ర తీసుకురమ్మని చెప్పింది. ఆ కర్ర పుల్ల ఇది. దాన్ని చూసి బాగా గుర్తు చేసుకుంటోంది. అప్పుడు ఆమెకు విషయం అర్థమైంది, ఇది గిల్డువాంగ్ది కదా, యూన్ మా తమ్ముందని చెప్పాడు కదా, అయితే ఇతడు యూనా అనుకుంటోంది. ఇప్పుడు యువరాజు చిన్ ఈ అమ్మ ఇద్దరు కలిసి మహారాజును చూడడానికి వచ్చారు. ఇదే టైంలో రాజుకు విషయం చెప్పాలని సుగా వచ్చాడు. వీళ్ళంతా కూడా అంతఃపురం బయట మీట్ అయ్యారు. సుగాన్ చూడగానే ఈ అమ్మ పిలుస్తోంది. నాకు ముఖ్యమైన పని ఉంది, వెళ్ళొస్తా అంటుంటాడు. రేయ్ నేను ఆ పార్క్ గురించి మాట్లాడరా అని అనగానే అతడు స్టాప్ అయ్యాడు. అతనిపై సందేహంగా ఉంది అని ఈ అమ్మ అంటుంటే, అవునవును అతడు పార్కే కాదు, అతడు నకిలీ ఐడితో ఇక్కడికి వచ్చాడు అని చెప్తుంటే వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఈ కర్ర పుల్లను ఆ రోజు గిల్డువాంగ్ ఇచ్చి పంపించాం కదరా, ఇదేలా అతడు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు అని అంటోంది. అప్పుడు సుగాకు అర్థమైపోయింది. అతడు ఏమంటున్నాడంటే అమ్మ పార్క్ అనే పేరుతో వచ్చింది వేరే ఎవరో కాదు, యూనే అని అంటున్నాడు. ఈ మాట వినగానే ఈ ఇద్దరు షాక్ అయిపోయారు. ఏమంటున్నావురా, వాళ్ళు ఈ చోటుకు కూడా వచ్చారా అని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం రాజుకు చెప్పాలని సుగా అంతఃపురం లోపలికి వచ్చాడు. మహారాజా పార్క్ అనేవాడు నిజమైన పార్క్ కాదు, అతని గుర్తింపే తప్పు, అతడు మిమ్మల్ని మోసం చేశాడు అని అంటుంటే ఏంట్రా ఏం వాగుతున్నావు అని అంటున్నాడు. ఆ పార్క్ అనే ప్లేస్ లో ఉన్నది వేరెవరో కాదు, గిల్డువాంగ్ వాళ్ళ అన్న అని చెప్పాడు. అతని పేరు యూన్ అని చెప్పగానే ఇది విన్న రాజుకు గుండె నొప్పి వచ్చినట్లు అనిపిస్తోంది. అదే నిజం మహారాజా అని అంటుంటే అది విచారించడం కోసం సైన్యాన్ని పంపించాడు. సడన్ గా అప్పుడు ఎవరో బాణాలు వేస్తున్నారు. ఆ బాణానికి ఒక పేపర్ ఉండింది. ఇప్పుడు సుగా దాన్ని ఓపెన్ చేసి చదువుతున్నాడు. అందులో ఏం రాసి ఉందంటే, మహారాజా నేను ఆ రోజే చెప్పాను ఇంతటితో ఆపేయండి అని, ఇంకా మీరు స్టార్ట్ చేశారంటే నా సైన్యం పెద్దదవుతుందని చెప్పాను కదా, కానీ ఇప్పుడు చూడండి మీ యొక్క సైన్యం ఇప్పుడు నా సైన్యంగా మారింది, ఇంకో 2 గంటల్లో మీ సైన్యం మీకు వ్యతిరేకంగా మీ వైపే రాబోతోంది అని అందులో ఉంది. ఇదంతా చూసిన తర్వాత తన రూమ్ లోకి వెళ్లి రాజు బాగా ఏడుస్తున్నాడు. వెంటనే వెళ్లి సైన్యాన్ని తీసుకురండి అని ఆదేశించాడు. అక్కడికి వెళ్లి సుగా చూస్తే ఆల్రెడీ సైన్యాన్ని గిల్డువాంగ్ తీసుకెళ్లాడు కదా, వాళ్ళు హన్యాంగ్ ను వదిలి వెళ్లిపోయారు. వీళ్ళంతా ఒక మర్రి చెట్టు కింద ఉన్న గుహలోనే ఉన్నారు కదా. అక్కడికి వెళ్లి చూస్తే ఇప్పుడు గిల్డువాంగ్ యొక్క సైన్యం అంతకంతకు పెరిగింది. యూన్ ఎలాగోలా చేసి వీళ్ళున్న చోటుకు వచ్చాడు. చాలా రోజుల తర్వాత గిల్డువాంగ్
యొక్క మనుషులు యూన్ ను కలిశారు. యూన్ చాలా సంతోషపడుతున్నాడు. తిరిగి చూస్తే అక్కడ యూరి ఉంది. యూరిని చూడగానే వేగంగా వచ్చి హక్ చేసుకున్నాడు. అప్పుడు ఆమె భయపడిపోతుంది. ఎవరు మీరు, కొంచెం జరగండి, రాజు నన్ను కొట్టి పంపించాడు, అందువల్లే ఇక్కడికి వచ్చా అని చెప్తోంది. నువ్వు ఒంటరిగా చాలా కష్టపడ్డావు కదా యూరి, నీ కష్టాన్ని చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా అంటున్నాడు. నేను యూరి కాదు అని అంటోంది. కానీ అతడు చెల్లెల్ని తలుచుకుంటూ చాలా ఫీల్ అవుతున్నాడు. ఇదంతా గిల్డ్వాంగ్ చూస్తున్నాడు. యూన్ గిల్డ్వాంగ్ వాళ్ళ అన్న అని తెలియగానే ఈ గురువు చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఈ గురువే కదా అతడు ఎగ్జామ్ రాయడానికి ట్రైనింగ్ ఇచ్చాడు. అయ్యయ్యో నాకు పెద్ద ఆపదే వచ్చి పడిందే అనుకుంటున్నాడు. ఇంకోవైపు రాజు తట్టుకోలేకపోతున్నాడు. ఇంకోవైపు యూన్ యూరిని చూస్తూ హత్తుకున్నాడు కదా, అప్పుడు ఆమెకు లైట్ గా ఏదో గుర్తుకు వస్తోంది. అయినా కూడా భయంతో అతన్ని తోసేసింది. నేను యూరిని కాదు అని వెళ్ళిపోతోంది. ఇంకోవైపు సుగా వాళ్ళ అమ్మ రాకుమారుడు చింగ్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మనం ఏం చేసేది, మనకే తెలియకుండా వాళ్ళు ఎంత పెద్ద పని చేశారు, ఇప్పుడు ఏం చేసేది అని అంటుంది. అప్పుడు చింగ్ ఏమంటున్నాడంటే సుగా ద్వారానే మనం వాళ్ళని పట్టుకోవాలి. దీనివల్ల సుగాపై రాజుకు పెద్ద నమ్మకం కలుగుతుంది. ఎలాగైనా చేసి వాళ్ళని పట్టుకోవాలి అని వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు. నెక్స్ట్ రాకుమారుడు చింగ్ ఆ గురువు రాజును చూడ్డానికి వెళ్లారు. ఈ టైంలో ఆ చింగ్ ఈ గురువుపై చాడీలు చెప్తున్నాడు. మహారాజా, గురువు యొక్క బెస్ట్ స్టూడెంట్ యూన్ కదా, అతడే ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. అతడు పార్కు కాదని తెలిసి కూడా అతడు ట్రైనింగ్ ఇచ్చాడని గురువుపై చాడీలు చెప్తున్నాడు. అప్పుడు గురువు భయపడిపోతున్నాడు. మహారాజా, నాకు ఆ విషయం అస్సలు తెలియదు, అతడు పార్క్ అనే చెప్పాడు, అందువల్లే నేను ట్రైనింగ్ ఇచ్చాను, అంతే తప్ప నాకు దీనికి ఏం సంబంధం లేదంటుంటాడు. ఇప్పుడు రాజు కూడా నమ్మేశాడు. ఇంకోవైపు యూరిని అందరూ రౌండప్ చేశారు. ఏమ్మా, నీకు మేం గుర్తులేమా అని అడుగుతున్నారు. నీకు యాపిల్ ని నేనే తెచ్చేవాణ్ణి కదా అని ఒక్కొక్కరు ఒక్కో ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు. కానీ యూరికి ఏది గుర్తుకు రావట్లేదు. ఆమెను డిస్టర్బ్ చేయకండి అని ఒక పక్కకు తీసుకెళ్లాడు గిల్డ్వాంగ్. నిజంగానే నీకు నేను గుర్తుకు లేనా, నేను నీ అన్నని. ఇదిగో ఇది చూడు, ఈ బ్లూ టై నీ దగ్గర ఉంది కదా, అందులో సగం నా దగ్గర కూడా ఉంది, ఇది మన ఇద్దరిది అని చెప్పి ఆమె దగ్గర ఉన్న దాంతో కలిసి ఇతడు టచ్ చేశాడు. రెండు జాయింట్ చేసినప్పుడు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. దాన్ని చూడగానే ఇదెందుకు నేను చేతిలో పట్టుకున్నాను అని ఆశ్చర్యపోతోంది. ఇతడు చెప్తున్న కొద్దీ ఆమెకు కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. కానీ కొంచెం భయంలో నేను యూరిని కాదు, నాకు కొంచెం దూరంగా ఉండండి అంటోంది. ఇప్పుడు అంతా తింటున్నారు. గిల్డ్వాంగ్ కూడా తింటున్నాడు. అప్పుడు రియా అతనికి గుర్తుకొచ్చింది. ఆమె ఎప్పుడు భోజనం తినిపించేది, బాగా తింటేనే బాగా ఫైట్ చేయగలవు కదా అనేది. రియా, నువ్వెక్కడున్నావు అని అతడు అంటున్నాడు. నెక్స్ట్ రాజు సుగాను పిలిచాడు. యూన్ ను గిల్డ్వాంగ్ ను పట్టుకొచ్చే బాధ్యత అతనికి అప్పగించాడు. అతనితో పాటే చింగ్ ను మోరేను పంపించాడు. అప్పుడు సుగా ఏమంటున్నాడంటే, మహారాజా, మోరే సాధారణ పనివాడు, అతన్ని ఎందుకు పంపిస్తున్నారు అని అప్పుడు కూడా మోరే గురించి చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. ఇదిగో చూడు, నువ్వు గిల్డ్వాంగ్ తో ఫైట్ చేయగలవా, మోరి మాత్రమే ఫైట్ చేస్తాడు, అతన్ని తీసుకెళ్ళు అని రాజు చెప్పాడు. అతన్ని తీసుకొచ్చినా కూడా అతనితో ఏమంటున్నాడంటే, నువ్వు నీ పట్న పని చేసుకో, మేము మా పట్న పని చేసుకుంటాం అని అంటుంటాడు. మోరీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మోరీ చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు ఊరంతా వీళ్ళు వెతుకుతున్నారు. గిల్డ్వాంగ్ వెళ్ళడం చూసారా అని అడుగుతున్నారు. అతడు ఆ కొండల వైపు వెళ్ళడం చూసామని జనం చెప్తున్నారు. సరే అని చెప్పి వాళ్ళు అటువైపు వెళ్లేటప్పుడు చెట్టు పైన ఉండి ఒక చిన్న బాబు చూశాడు. వెంటనే గిల్డ్వాంగ్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. అందరూ ఈ కొండల వైపు వస్తున్నారు, మనల్ని కనిపెడతారేమో అని ఆ బాబు చెప్పాడు. అప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆమె ఏమంటుందంటే, భయపడాల్సిన అవసరం లేదు, ఈ సీక్రెట్ ఎవరికీ తెలియదు అంటోంది. అప్పుడు గిల్డ్వాంగ్ వాళ్ళను సాధారణంగా మనం అంచనా వేయొద్దు, మనం ఏ ప్లాన్ అయితే చేశామో అలా చేద్దాం అంటుంటాడు. వీళ్ళు అనుకున్నట్లుగానే సుగా అతని మనుషులు ఇటువైపు వచ్చేటప్పుడు పిల్లలు ఆ గుహలో ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళు ఏడుస్తున్న శబ్దం వీళ్ళకి వినిపించింది. ఏంట్రా ఇది, ఏదో డిఫరెంట్ సౌండ్ వస్తోంది అని వెళ్తున్నారు. పిల్లల శబ్దం ఇంకా ఎక్కువైంది. పోయిందిరా, ఇక కనిపెడతారా అని అంతా అనుకుంటున్నారు. అప్పుడు గిల్డ్వాంగ్ తన మనుషులతో కలిసి దాక్కుని బాణాలు వదులుతున్నాడు. చాలా బాణాలు వస్తుంటే వీళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళు ఇక్కడే ఉండి ఉంటారు, వెళ్లి పట్టుకోండి అని తరుముతున్నారు. సడన్ గా చూస్తే రాజు యొక్క ఒక సైన్యం వచ్చింది. అది వేటాడే సైన్యం. వాళ్ళని చూసిన సుగా, మీరిక్కడేం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ నాయకుడు వచ్చి, రాజు ఎప్పుడు వేట కోసం పంపిస్తుంటాడు, అందుకే వచ్చాం, మీరెందుకు వచ్చారు అని అతడు అడిగాడు. ఓహో, అలాగైతే మీరే బాణాలు వేశారా, ఇంకా ఎవరో అనుకుని మేమనుకున్నాం అని సుగా అంటున్నాడు. అప్పుడు సుగా, సరే కలుద్దామని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళను డైవర్ట్ చేశాడు. వెళ్ళిపోయిన తర్వాత గిల్డ్వాంగ్ వచ్చాడు. చాలా థ్యాంక్స్ అని అంటుంటే, అదంతా ఎందుకు, నేను కూడా మీ యొక్క మనిషిగా ఉండాలని అనుకున్నాను, ఏదో నా వల్ల అయింది, ఇది చేశాను, ఇప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంది అని ఆ నాయకుడు చెప్తున్నాడు. ఇంకోవైపు అంతఃపురంలో రాజుకు నిద్ర పట్ట
పట్టట్లేదు. మళ్ళీ రియాను కథ చెప్పడానికి పిలిచారు. ఈ విషయం మాయకు తెలిసింది. అప్పుడు ఆమె ఏమంటుందంటే రాజు నాపై కోపంగా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత అతడు నన్ను తిరిగి మళ్ళీ పిలుస్తాడు అని అనుకుంటోంది. నువ్వు ఇంత సైలెంట్ గా ఎలా మాట్లాడగలుగుతున్నావో ఏమో, నాకు ఆ రియాపై చాలా కోపంగా ఉంది అని ఆ హెడ్ లేడీ అంటోంది. మీరు ఓక్రాన్ పిలవండి అని మాయ చెప్పింది. ఓక్రాన్ వచ్చింది. ఆమెతో ఏమంటోందంటే అవును రియా నీపై ఎందుకంత ప్రేమగా ఉంది, నీకు ఆమెకు సంబంధం ఏంటి అని అడిగింది. ఆమెకు నేనంటే ఇష్టమే, కానీ నాకంటే కూడా సంగ్మా అంటే ఇష్టం. ఆమెనే నేననుకుని నాతో మాట్లాడింది అని చెప్పింది. ఏంటి ఏం చెప్తున్నావు నాకు అర్థం కాలేదని మళ్ళీ అడిగింది. సంగ్మా దగ్గర ఎప్పుడు ఒక బ్లూ కలర్ టై ఉంటుంది. ఆ టై యొక్క సగం ఆమె దగ్గర ఉందట. వాస్తవంగా చెప్పాలంటే సంగ్మా వాళ్ళ భర్త యొక్క ఏదో రిలేషన్ అట. నేనే సంగ్మా అనుకుని ఆమె ఈ విషయం అంతా నాకు చెప్పింది. ఇదంతా విన్న తర్వాత మాయ ఆలోచిస్తోంది. బ్లూ కలర్ టైయా అని ఆలోచిస్తున్న క్రమంలో ఆమెకు ఒక విషయం గుర్తుకొచ్చింది. గిల్డ్వాంగ్ యొక్క బ్లూ కలర్ టైని ఈమె దాచిపెట్టింది కదా, నా చెల్లెలిది అని అతడు కూడా అంతకు ముందు చాలా సార్లు ఏడ్చేవాడు. ఇదంతా మ్యాచ్ చేసి చూసి ఈమె కనిపెట్టినట్లే ఉంది. ఇంకోవైపు రియా కథ చెప్తోంది. రాజుకు ఆమె బాగా నచ్చినట్లే ఉంది. ఇంకోవైపు యూరి ఆమెకు తన గురువు చెప్పి పంపించాడు కదా, ఎక్కడున్నారో తెలుసుకుని వచ్చి నాకు విషయం చెప్పమన్నాడు. అందువల్ల రాత్రి అంతా పడుకున్న తర్వాత ఎవరికి తెలియకుండా గుహ బయటకు వస్తోంది. ఈమె చాలా దూరం వచ్చిన తర్వాత ఆమెకు పాత విషయాలు లైట్ గా గుర్తుకొచ్చి పోతున్నాయి. గిల్డ్వాంగ్ తో ఉన్నది, గిల్డ్వాంగ్ చేతిని ఆ తాడుతో కట్టుకున్నది, అతన్ని కొట్టింది, ఈమె ఎస్కేప్ అయింది, ఇవన్నీ గుర్తుకొచ్చాయి. కానీ పూర్తిగా గుర్తుకు రావట్లేదు. మళ్ళీ గురువును కలవడానికి వెళ్దామని వెళ్తోంది. కానీ గిల్డ్వాంగ్ అతని యొక్క ఫ్రెండ్ ఈమెను ఫాలో అవుతూ వస్తున్నారు. మనం ఆమెను తీసుకొద్దామా, చాలా దూరం వెళ్తోంది అని ఆ ఫ్రెండ్ అంటున్నాడు. లేదు ఆమె ఎక్కడికి వెళ్తుందో మనం చూడాలంటుంటాడు గిల్డ్వాంగ్. ఫాలో అవుతూ వెళ్తుంటే ఆమె ఊర్లోకి వచ్చింది. చాలా ఆకలేస్తుంటే ఒక దుకాణానికి వెళ్లి తిన్నది. ఆ తర్వాత ఒక చెట్టు కింద పడుకుంది. ఆ తర్వాత మళ్ళీ నడుస్తోంది. కానీ ఆమె ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్తున్నట్లు అనిపించట్లేదు. వేరే ఎవరో ఇంటికి వెళ్తుంది. ఆ ఇంటి ముందు నిలబడింది. అప్పుడు ఆమెకు కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. చిన్న వయసులో ఈమెను కాపాడి తీసుకొచ్చిన అతడు నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఆమె నా పేరు యూరి అని అంటుంటే, నీ పేరు యూరి కాదు, నువ్వు మర్చిపో, నీ పేరు సంగ్మా అని అతడు కొత్త పేరు పెట్టాడు. ఈమెలాగే అక్కడ చాలా మంది పిల్లలున్నారు. వెనుక ఉన్నది ఎవరంటే గురువుతో ఒక ఆయన ఉంటాడు కదా గడ్డం పెట్టుకుని, అతడే యూరిని తీసుకొచ్చి ఇక్కడ వదిలినట్లున్నాడు. అంతేకాదు ఈమెకు ఒక మందిచ్చారు. ఈమెకే కాదు ఆమెతో పాటు ఉన్న చిన్న పిల్లలందరికీ ఆ మందిచ్చారు. వాళ్ళందరికీ పాత విషయాలన్నీ మర్చిపోయేలా చేసి కొత్త గుర్తింపుతో అందరినీ అంతఃపురానికి పంపించారు. ఇదంతా చేసింది ఇక్కడ నిలబడి ఉన్నాడే అతడే చేశాడు. అతన్ని చూసిన తర్వాత నిజం చెప్పాలని వెళ్తోంది. సడన్ గా ఆమెకు అంతా గుర్తుకు వచ్చింది. అప్పుడు గుర్తుకు వచ్చాక నా పేరేంటి అని తనను తానే అడుక్కుంది. అప్పుడే ఆమెకు గుర్తుకొచ్చింది తన పేరు యూరి అని. ఇదంతా ఒకేసారి గుర్తుకు రావడంతో అదిరిపోయి కింద పడుతోంది. అప్పుడు గిల్డ్వాంగ్ వచ్చి పట్టుకున్నాడు. ఆమెను తీసుకెళ్తున్నాడు. యూరికి ఇప్పుడు గుర్తుకు వచ్చింది కదా. ఇంకోవైపు యూన్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు. యూరిని చూసిన వెంటనే యూరి అని పిలుస్తున్నాడు. అప్పుడు ఆమె నవ్వుతోంది. యూన్ అన్నా అని పిలిచింది. ఇప్పుడు అతడు చాలా సంతోషపడుతున్నాడు. సీన్ కట్ చేస్తే రియా రాజుకు కథ చెప్పడానికి మళ్ళీ వచ్చింది. కొంచెం సేపట్లోనే రాజు పడుకున్నాడు. ఇదే టైం అని ఆమె చుట్టూ చూసింది. ఎవరూ లేరు. పక్కకు వెళ్లిన ఆమె తన తలలో హెయిర్ పిన్ లాంటిది తగిలించుకుని ఉంది. దాన్ని తీసి రాజును చంపాలని ట్రై చేస్తోంది. అతన్ని పొడవడానికి వెళ్తున్న క్రమంలో కరెక్ట్ గా మాయ వచ్చి పట్టుకుంది. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆమెను రూమ్ లో వేసి తిడుతోంది. ఎందుకు నన్ను కొడుతున్నారు, ఎందుకు ఆపారు అని రియా అడుగుతోంది. నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను చూడడం వల్ల ఈ రోజు తప్పించుకున్నావు, ఇది గాని ఆ అసిస్టెంట్ చూసుంటే ఈ పాటికి నీ ప్రాణం పోయేది అంటోంది. నేను చావడం కోసమే ఇక్కడికి వచ్చా, కానీ అంతకంటే ముందు రాజును చంపుతా అంటోంది. నువ్వెందుకు నాతో అబద్ధం చెప్పావు, నీ భర్తను మృగం చంపిందని చెప్పావు, నిజం చెప్పు, నీ భర్త ఎవరు అని అడిగింది. నేను నిజమే చెప్పాను, అబద్ధం చెప్పలేదు, నా భర్తను ఈ రాజు అనే మృగమే చంపింది అని అంటోంది. అతన్ని చంపకుండా వదిలిపెట్టా అని ఆక్రోషంగా మాట్లాడుతోంది. అతన్ని ఎలా కట్టి వేలాడదీశారు, అతని శరీరం అంతా రక్తమే ఉండింది. అదంతా చూసి నేను ఊరికేలా ఉండగలను అని రియా అంటోంది. అప్పుడు మాయ కళ్ళు చెమర్చాయి. ఇంతటితో ఈ పార్ట్ ముగిసింది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.